నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి. నేర సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన సిపి మధుసూదన్ రెడ్డి. ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల నిఘాలు పెంచాలని సూచన. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే యువజన కాంగ్రెస్ లక్ష్యంగా పనిచేయాలి. యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పిలుపు. రైతు బజార్లో దారి మళ్లుతున్న సన్న రకం బియ్యం, నాణ్యత లేని బియ్యం సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్న వినియోగదారులు. 20 రూపాయలకు సన్న బియ్యం వినియోగదారులకు అందించాలని డిమాండ్. నగర సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 20న జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలి. సిపిఎం నేత సిహెచ్ బాబురావు పిలుపు. నగరంలో కొనసాగుతున్న సిపిఎం పాదయాత్రలు. ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని విజయవాడ పార్లమెంటరీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. యువతకు అవసరమయ్యే ఉపాధి అవకాశాలు, విద్యార్థి సమస్యలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల అధ్యక్షులతో కలిపి గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని స్థానిక ఎగ్జిక్యూటివ్ క్లబ్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ ఎన్నికల విధానంతో ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆశీస్సులతో కమిటీ ఎన్నికైనట్లు చెప్పారు. 2014లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేయటం కమిటీ ముందున్న ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అత్యంత ప్రజాస్వామ్యమైన యువజన విభాగం ఐవైసీలో సెలక్షన్ పద్ధతికి స్వస్తి పలికి ఎలక్షన్ పద్ధతికి నాంది పలికిన మా యువ నాయకుడు, మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు, ఆయన ఏదైతే ఒక ఎలక్షన్ పద్ధతి పెడతం ద్వారా యువకులు వాళ్ళ యువజన నాయకులు వాళ్ళే ఎన్నుకోవడం ద్వారా అవినీతి రాహిత్య సమాజాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఒక విధి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, అలాగే ఈ రోజుల్లో యువత ఎదుర్కొన్న ముఖ్యమైన సమస్యలు, నిరుద్యోగ సమస్యలు కానివ్వండి, కాలేజ్ సీట్ల వ్యవహారం కానివ్వండి, ఇతర సమస్యలన్నీ ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తాం. వాళ్ళకి మా తరపున చేతనైన సహకారం మేము అందరం అందిస్తామని చెప్తాం. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కల గాంధీ, సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, మాజీ కార్పొరేటర్లు అన్నే ప్రసన్న, ముసునూరి సుబ్బారావు, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఎన్ మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల కార్యకలాపాలపై దృష్టి ఉంచి తరచుగా వాటి పనితీరును సమీక్షించాలని సిపి సూచించారు. కమిషనరేట్లో నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, నగరంలో మాయమాటలతో ఇల్లు అద్దెకు తీసుకుని ఆ ఇళ్లలో వ్యభిచారం చేయిస్తున్న వారిపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పటమట కేసుకు సంబంధించి అపార్ట్మెంట్లో అద్దెకిచ్చిన ఇళ్లను సీజ్ చేశామన్నారు. నగరంలో ప్రయోగాత్మకంగా కొనసాగుతున్న ఐరిస్ పద్ధతిలో కెమెరాతో కనుపాపల గుర్తింపుతో క్రిమినల్ రికార్డు ఉన్న నేరగాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక పెట్రోలింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు. గత నెలలో నగరంలో మొత్తం 135 చోరీ కేసులు నమోదు కాగా 39,58,548 రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు. అందులో 113 కేసుల్లో నిందితులను అరెస్టు చేసి 22,548,000 రూపాయలను రికవరీ చేశామన్నారు. నగరంలో చోరీల నివారణకు పటిష్టమైన పెట్రోలింగ్, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. జూన్ నెలలో 3 రౌడీ షీట్లు, 62 మందిపై సస్పెక్ట్ షీట్లు పెట్టామన్నారు. ఇదే విధంగా ఇతర హిస్టరీ షీటర్లపై కూడా నిరంతరం నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవలంబించాల్సిన విధానాలు, ప్రణాళికపై చర్చించారు.
సామాన్య ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్న రకం కిలో బియ్యం 29 రూపాయలకి రైతు బజార్లో విక్రయిస్తున్నారు. అయితే బియ్యం అమ్మకాలు విమర్శలకు దారితీస్తున్నాయి. నాణ్యత లేని బియ్యం విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. కాగా సన్న రకం బియ్యం దారి మళ్లుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై జేసీ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బియ్యం ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు బజార్లలో సన్నబియ్యం కిలో 29 రూపాయలకు అమ్మించేందుకు చేపట్టిన కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా విమర్శల పాలవుతుంది. ఈ బియ్యం రైసు మిల్లల వద్ద కేవలం 27 రూపాయలకే లభిస్తున్నాయని, కానీ రైతు బజార్లలో ఇదే రకం సన్న బియ్యాన్ని కిలో 29 రూపాయలకి అమ్మకాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే బయట సూపర్ మార్కెట్లతో పోలిస్తే ఈ బియ్యం కాస్త తక్కువ ధరలకు లభిస్తున్నట్లు అనిపిస్తోందంటున్నారు. సన్న రకం బియ్యం సూపర్ మార్కెట్లలో 33 రూపాయల వరకు పలుకుతోంది. ఆ బియ్యాన్ని ఎటువంటి గడ్డలు, ఒడ్లు, నూక లేకుండా శుభ్రంగా తయారు చేసి అందిస్తున్నారు. కానీ ప్రస్తుతం రైతు బజార్లో లభించే బియ్యం మాత్రం ఆ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రజలు రైతు బజార్లలో అమ్మే సన్న బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. ప్రజలకు మంచి బియ్యాన్ని తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో రైతు బజారులో కిలో 29 రూపాయలకే అమ్మవలసిన సన్నబియ్యం పక్కదారి పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ బియ్యం రైతు బజార్ల నుంచి కొందరు రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీసు శాఖలో చెందిన అధికారుల ఇళ్లకు తరలిపోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పెద్ద ఎత్తున రైతు బజార్లలోని బియ్యం వ్యాపారులకు, ఎస్టేట్ అధికారులకు సన్నబియ్యం పంపాలని ఆర్డర్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎవరికీ 25 కేజీలకు మించి అమ్మకాలు చేయకూడదనే ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పథకం ప్రారంభించి ఇంకా 2 రోజులు కూడా కాకుండానే ప్రవేశపెట్టిన దాని లక్ష్యం దెబ్బతింటోందని వినియోగదారులు అంటున్నారు. దీనికి తోడు ఒక్కొక్కరికి కేవలం 25 కేజీలను మాత్రమే అమ్మాల్సి ఉన్న వ్యాపారులు అడ్డగోలుగా ఎంత సరికైనా అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పరిశీలించి నిబంధనల మేరకు సన్నబియ్యం అమ్మకాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.